నేలపై కాలి సంతకం సో ఫ్రెండ్స్ ఈ రోజు నా జర్నీ వచ్చేసి వెళ్తున్నాను. సో చెప్పాను కదా బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి వెళ్తున్నానబ్బా. ఈరోజు ఎక్కడి వరకు వెళ్తానో ఏమీ తెలియదు. సో నా ఎదురుగా ఎండ పడుతుంది, అందుకని కొంచెం ఫోకస్ తక్కువగా ఉండొచ్చు. ముందైతే మొత్తం అడవే, మధ్యలో అడవిదారి అన్నమాట. ఇది చూసారు కదా, మొత్తం వచ్చేసి అడవిదారి. ఇది అడవిదారి గుండానే మొత్తం వెళ్తున్నా నేను. అంటే ఇది మొత్తం కొండలు, అడవి, ఏమేమి ఉంటాయో ఎవరికీ తెలియదు. వెళ్తున్నాను. వెళ్ళేంత దూరం కూడా అంతా ఈరోజు బ్లాగ్ అంతా తీసి మీకు చూపిస్తాను, ఓకేనా? నేను ఎక్కడి వరకు వెళ్తాను అనేది అంతా కూడా వీడియో పెడతాను అనమాట. అంటే బ్రహ్మంగారి మఠంలో నేను వీడియో తీసుకోవడం అయిపోయింది, అందుకని నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాను. వెళ్ళేంత దూరం వెళ్తూనే ఉంటాను. నాకు వీడియోలో చేయాలి కదా, ఫస్ట్ కంటెంట్ నేను తీసుకున్నాను. సో అందుకని ఆ కంటెంట్ చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, ఓకేనా? ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా? మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను నేను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నేను ఎంచుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. చూసారు కదా, కొండల మధ్యలో అయితే ఉన్నానబ్బా. అంటే ఇదే రూటు, నేను వెళ్ళేది ఇదే రూట్ అనమాట, వేరే రూట్ అయితే కాదు. అంటే వేరే రూట్లో వెళ్ళటానికి కొంచెం బాగా లాంగ్ అవుతుంది. ఇదైతే వెళ్ళొచ్చు, చాలా దగ్గర అన్నమాట. సో నేను వీడియో అప్లోడ్ చేశాను, అది చూసే ఉంటారు మీరు. నేను ఎక్కడి వరకు వెళ్తున్నాను ఏంది అనేది ఇంకా మీకు చూపిస్తాను. సో కొండల మధ్యలో నుంచి అయితే నేను వెళ్తున్నానబ్బా. ఎక్కడా స్కిప్ చేయకుండా మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా? చూసారా, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ప్లేసెస్. అంటే ఇలా వెళ్ళేదానికి, అంటే మీకు చూసేదానికి కూడా చాలా నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడైతే టవర్ అయితే లేదు, అస్సలు లేదు టవర్, ఒక్క పాయింట్ కూడా టవర్ లేదు. సో నేనేందంటే టవర్ లేకపోయినా పర్లేదు, వీడియో చేయొచ్చు కదా, అందుకని వీడియో అయితే చేస్తున్నాను. ఒక పాయింట్ కూడా టవర్ లేదు ఇక్కడ. అంటే సిరితోటి మాట్లాడాను, ఇందాక మాట్లాడాను, వస్తానే కాల్ కట్ అయిపోయేసరికి ఇంకా చూస్తే టవర్ లేదు. సో ఒక్క పాయింట్ కూడా టవర్ లేని చోట్ల నుంచి కూడా నేను వెళ్తున్నాను. నిన్న ఒక ప్రదేశానికి వెళ్ళినా కానీ అక్కడ కూడా టవర్ లేదు. అన్నీ కొండల మధ్యలో, అసలు కనీసం మనం మెసేజ్ పంపించడానికి కూడా అస్సలు అందట్లేదు, అస్సలు టవరే లేదు. నాట్ ఇరాన్ అని వస్తుంది, ఓకేనా? అటు నుంచే చాలా కొత్త ప్రదేశాల నుంచి అయితే వెళ్తున్నా నేను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మైదుకూరులో అయితే ఉన్నాను. ఇదిగోండి చూసారు కదా, నా వెనకాలే బోర్డు ఉంది. మైదుకూరు, నెల్లూరు, కడప, పొద్దుటూరు అని 4 పేర్లు ఉన్నాయి, చూసారా? సో ప్రస్తుతానికి అయితే మైదుకూరులో ఉన్నాను నేను. మైదుకూరు 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మైదుకూరులో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాను. అంటే గుళ్ళుండే పాత పురాతనమైన ఏ ఉన్నాయో, ఎటు ఉన్నాయా అనేది వెతుక్కుంటూ వెళ్తున్నాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో దానికోసమే ఇంకా నా జర్నీ. సో వీడియో అంతా కూడా చూసేయండి. నేను ఎట్టు వెళ్తాను, ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు. ఈరోజు ఎక్కడ స్టే చేస్తానో కూడా తెలియదు, నో ప్లానింగ్ ఈరోజు కూడా. సో వెళ్తున్నాను, ఏం జరిగిందో చూద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అహోబిళం అయితే వచ్చానబ్బా. అంటే అహోబిళం నుంచి ఇక్కడ నుంచి, అంటే ఇక్కడికి రావాలని కాదు, నేను వేరే అంటే సాయంత్రానికి ఎటు పోతామో ఏందా అని చూసుకుంటా వద్దాం అనుకున్నాను. సో అటు తిరిగి ఇటు తిరిగి ఏంటంటే అహోబిళం అయితే వచ్చాను. అహోబిళంలో స్టే చేద్దాం ఈరోజు అనుకొని అహోబిళంలో స్టే చేసి పొద్దున్నే లేచి మళ్ళీ వెళ్దాం. అంటే నా ప్రయాణం ఇక్కడితో ఆగదు, నేను వెళ్తూనే ఉంటాను. సో వెళ్ళాలి అని వెళ్తూనే ఉందాం అనుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను అహోబిళం వచ్చిన తర్వాత అహోబిళంలో స్టే చేద్దాం అనుకున్నాను.
స్టే చేద్దాం అనుకొని అహోబిలంలో రూమ్ కాడికి వెళ్ళాను. అంటే ఒక హోటల్ రూమ్స్ అని అలా ఉంటాయి కదా. సో ఒక రూమ్ కాడికి వెళ్ళాను. ఒక రూమ్ కాడికి వెళ్తే అంటే ఒక హోటల్ కాడికి వెళ్తే ఏమన్నాడంటే అంటే నేను ఈ 2-3 రోజులు ఏం స్టే చేయను కదా, ఒక్క నైటే ఫర్ 1 డే అంతే, ఒక్క నైటే. పొద్దున్నే లేచి ఉరకటమే ఇంకా నా పని. అంటే నేను వెళ్తూనే ఉంటాను కదా, అందుకని. సో ఏంటంటే అంటే ఒక నైట్కి ఎంత అని అడిగాను. అంటే మనం స్టే చేయాలి కదా, ఒక నైట్ ఉండాలి కదా అందుకని స్టే చేయడానికి ఎంత అని అడిగాను. అడిగితే 1000 అడిగాడు. 1000 రూపాయలు అన్నాడు. 1000 రూపాయలు అనేసరికి 1000 రూపాయల 1000 రూపాయల రే 1000 రూపాయలు అంటే ఏంది ఇరకనారా? 1000 రూపాయల ఒక్క నైట్ స్టే చేయడానికి అన్నట్టు. అదేదో సినిమాలో అల్లు అర్జున్ అంటాడు చూసారా, 40,000 దీని అమ్మ జీవితం ఒక్క నైట్ తాగటానికి 40,000 అన్నట్టు. ఒక నైట్ కనీసం పడుకోవటానికి అంటే ఒక నైట్ పడుకొని ఉండటానికి 1000 రూపాయలు అడిగాడు. సో పక్కనే ఒక అతను ఉన్నాడు, ఎవరో ఒక ఆయన ఉండేసి ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కువ దూరం వెళ్ళడం అవసరం లేదు, ఫర్ 3 కిలోమీటర్స్ చాలు. 3 కిలోమీటర్లు వెళ్తే నీకు ఫ్రీ భోజనం, పడుకోవటానికి ఫ్రీ, అంతా విశాలంగా ఉంటుంది, నీ ఇష్టం వచ్చిన చోట పడుకోవచ్చు, అంటే వెళ్ళొచ్చు అని అన్నాడు. సో ఎక్కడ అని అడిగాను ఎక్కడండి ఏంది అని అడిగితే, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్, నువ్వు కొంచెం ఇబ్బంది పడకుండా. అంటే నేను వచ్చేసరికి నైట్ అయింది, ఇప్పుడే వచ్చింది నేను. సో అంతా పొద్దుపోయిందనమాట. నేను ఒక లైటింగ్కి వచ్చేసి వీడియో చేస్తున్నాను. మొత్తం నైట్ అయింది. అంటే ఈ టైంలో అయినా కానీ ఎంత జస్ట్ 8 o'clock అయింది అంతే, ఎక్కువ కూడా ఏం కాదు, 8 o'clock అయింది. ఈ టైంలో వచ్చేసి అంటే నువ్వు ఇబ్బంది అనుకోకుండా ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే నువ్వు అక్కడంతా ఫ్రీయే. నువ్వు ఏ టైంకి వెళ్ళినా కానీ, 10ంటికి వెళ్ళినా కానీ, నైట్ 10ంటికి వెళ్ళినా కానీ నువ్వు గ్యారంటీగా భోజనం ఉంటుంది ఆడ. నువ్వు భోజనం చేయొచ్చు, పడుకొని రెస్ట్ చేసుకోవచ్చు. పొద్దునే లేచి ఇంక నీ ఇష్టం, అది ఉండాలంటే ఉండొచ్చు, లేకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. చెప్పేసరికి ఎక్కడ ఏందా అని చూస్తే 3 కిలోమీటర్స్ వెళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆశ్రమం అని చెప్పాడు. సో ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చాను నేను. ఇక్కడైతే అంతా ఫ్రీ అనంట. లోపలికి వెళ్ళాలి. నేను లైటింగ్ సెట్ కాడ ఉన్నాను. ఇక్కడ లైట్ అయితే నాకు ఫోకస్ బాగా కనిపించింది. ఇప్పుడు వీడియో నైట్ అయింది కదా, వీడియో ఇప్పుడైతే బాగా కనిపించిద్ది అని నేను ఇక్కడైతే నుంచున్నాను. సో లోపలికి వెళ్తే ఆశ్రమం అన్నమాట. ఇక్కడ ఏమంటారు అంటే ఒక ఆశ్రమం అని అంటారు. సో ఇంకోటి ఏంటంటే ఏదో పేరు చెప్పాడు ఆశ్రమం పేరు. ఇంకోటి ఏంటంటే కాశీనాయన నిలయం, భువన్ కాశీనాయన నిలయం అని ఇక్కడ ఉందన్నమాట. సో చూసారు కదా. ఇంకోటి ఏంటంటే నవనరసింహస్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం, ఇక్కడ దేవస్థానం ఉంది, నవనరసింహస్వామి దేవస్థానం ఉంది. పోతే కాశీనాయన అని అంటారు. కాశీనాయన అన్నా కానీ మీకు చెప్తారు, అంటే కాశీనాయన ఆలయం ఎక్కడ అని అడిగితే అలాగైనా చెప్తారు. ఇంకోటి దేవస్థానం పేరు కూడా చెప్పాడు. సో ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఆశ్రమం అన్నమాట. అంటే ఇది కాశీనాయన గుడి అని అంటారు. ప్రస్తుతానికి ఈ ట్రాక్టర్ అంతా కూడా అంటే ఒక మినీ ట్రావెల్స్ అంతా వచ్చి భోజనం చేశారు, అయిపోయింది. సో యోగానంద స్వామి ఆశ్రమం, శ్రీ 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 బాల యోగానంద స్వామి శ్రీ కాశీరెడ్డి నాయన ఆశ్రమం, నిత్యాన్నదానం, పోవుదారి, భోజనశాల. సో ఇదన్నమాట. అంటే నిత్యాన్నదానం ఎప్పుడైనా కానీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ ఆశ్రమంలో అయితే. చెప్పాను కదా, ఇప్పుడు యోగానంద ఆశ్రమం అన్నమాట. అంటే కాశీనాయన అన్నా కానీ చెప్తారు. అంటే మీరు అహోబిలం ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి వచ్చి ఉండండి. సో కొంచెం కష్టం అనుకోకుండా ఇక్కడికి వస్తే మాత్రం భోజనం కానీ అన్నీ కూడా ఫ్రీ అని అనమాట. పడుకోవటం కానీ ఎక్కడైనా కానీ మీరు స్టే చేయొచ్చు. ఇక్కడ యోగానంద నరసింహస్వామి సన్నిధి చూసారు కదా. ఇక లోపలికి పోతే ఆశ్రమాలు, ఓ గుడి ఉంది పైన, ఇటు ఆశ్రమంలో పడుకోవచ్చు. అంటే వచ్చేసాం. ఇదొక గుడి అన్నమాట. ఇదొక గుడి, అది అన్నదాన సత్రం.
ఇందులో అయితే ఎప్పుడైనా కానీ భోజనాలు పెడతారు, ఎప్పుడైనా రావచ్చు. భోజనాలు అనేది ఎప్పుడైనా పెడతానే ఉంటారంట. సో స్టే చేయడానికి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఆ చివరిదా కూర్చొని నాకు ఎక్కడైనా కానీ. సో ఇక్కడైనా ఇష్టం, ఇక్కడ ప్రదేశంలో ఎక్కడైనా కూర్చోవచ్చు, మనం స్టే చేయవచ్చు, పడుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఇక్కడ వరుసగా పడుకొనే ఉన్నారు అందరూ. అంటే ఇలా వచ్చినప్పుడు ఏదైనా కానీ కొంచెం ఒకవేళ మనకి ఏ సౌకర్యం లేకపోయినా కానీ ఇలాంటి ఆశ్రమాల్లో అయితే ఇంతకుముందు పాత రోజుల్లో అయితే బాగా ఆశ్రమాలు ఎక్కువగా కట్టారు, ఫ్రీగానే ఉండేవాళ్ళు అన్నమాట అందరూ కూడా. సో ఇప్పుడు కూడా కొంతమంది ఉంటున్నారు, కొంతమంది అయితే ఉండట్లేదు, ఏదో ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి హోటల్కి వెళ్ళి హోటల్లో ఉంటున్నారు. సో ఉండటానికి ఏమీ సిగ్గుపడిన అవసరం లేదు. నేను ఫస్ట్ సిగ్గుపడ్డాను, తర్వాత వచ్చేసి మన పూర్వకాలంలో పూర్వీకులు కూడా ఇలా చాలామంది ఆశ్రమాలు కట్టేది అసలు రెస్ట్ తీసుకోవడానికి, ఉండటానికే కదా ఎవరైనా కానీ. ఇది నా బైక్ చూసారు కదా. సో నా తట్టా బుట్ట అయితే అవతల ఉన్నాయి, నేను ఇక్కడ స్టే చేస్తున్నాను. ఈ రోజుకైతే అంటే రోజు ఒకేలాగా ఉండకూడదు కదా, రోజు హోటల్లో ఉండకూడదు, రోజు అయితే ఇలా మనం జాగ్రత్త చూసుకొని జాగ్రత్తగా ఉండగలమా లేదా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా రాదా అనేది చూసుకొని అయితే ఉండాలి. ఆవు కళ్ళు బలి కనిపిస్తున్నాయి కదా నైట్ పూట. స్టే చేస్తున్నాను, నా స్టే ఎక్కడ చూసారు కదా, కొంచెం లైట్ పెట్టాను కదా, నా స్టే అయితే ఇక్కడే అన్నమాట ఈరోజు అయితే. సో చూపించేదాను కదా నేను స్టే చేసే ప్లేస్ కూడా. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు అన్నమాట. సో అది ఈ రోజుకైతే, అంటే నిన్నైతే రూమ్లో తీసుకొని రూమ్లో ఉన్నాను నేను, ఇది బ్రహ్మంగారి మఠంలో రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక గుళ్ళో ఉంటున్నాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడ్వెంచర్ లాగా నేను వెళ్తున్నాను అన్నమాట. అంటే రేపు ఎలా ఉంటుందో తెలీదు, సో రేపు ఏ ఊరు వెళ్తానో కూడా తెలియదు. అది అన్నమాట నేను ఉండే పరిస్థితి. సో ఈరోజుకి వచ్చేసి వీడియో ఇది. సో లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. ఇలాంటి డైలీ వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుకు తీస్తూ ఉంటాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే బాగోబడుతుందబ్బా.